హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ thanya to guide. సో ఇవాళ ఈ వీడియోలో నేను నార్మల్గా ల్యాప్టాప్ అంటే బేసిక్స్ చెప్దామనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఈ వీడియో అయితే స్కిప్ చేసేసేయండి. తెలియని వాళ్ళు అసలు మాకు ల్యాప్టాప్ ఎట్లా ఆన్ చేయాలి కూడా తెలియదు అనుకునే వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అయితే అవుతుందని నేను ఆశిస్తున్నాను. సో ముందుగా మీరు ల్యాప్టాప్ ఎప్పుడు కూడా ఒకటే పక్క నుండి అయితే ఓపెన్ చేయొద్దు. వన్ సైడ్ కొంతమంది ఇట్లా ఓపెన్ చేస్తారు, అట్లా సైడ్ నుంచి అస్సలు ఓపెన్ చేయొద్దు. మనం ఎప్పుడు కూడా మిడిల్లో ఉంటుంది కదా, ఆ మిడిల్లో హోల్డర్ పట్టుకొని ఓపెన్ అయితే చేయాలి. సో వన్ సైడే దాన్ని పట్టుకుంటే అది ఏంటి అంటే ఈజీగా విరగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అట్లా అయితే ఎవరు కూడా ఓపెన్ చేయొద్దు. సో మనకి ఇది ముందే పాస్వర్డ్ అట్లాంటివన్నీ సెట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఇందులో ఇక్కడ చూడండి పవర్ బటన్ కనిపిస్తుంది కదా, ఆ పవర్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు అది ఆన్ ఆఫ్ చేయడానికి అయితే హెల్ప్ అయితే అవుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, దానిపైన పవర్ బటన్, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అది ఏంటి అంటే ఆన్ అవుతుంది. ఇన్ కేస్ ఛార్జింగ్ కనుక పెట్టలేదు అంటే అది ఆన్ అవ్వదు. సో ఛార్జింగ్ ఉందా లేదా అనేది ముందే చెక్ చేసుకోండి. అండ్ దీనికి ఉండే పోర్ట్స్ కూడా ఉంటాయి. అసలు ఆ పోర్ట్స్ అంటే ఏంటి, ఆ పోర్ట్స్ని ఎట్లా యూజ్ చేస్తారు ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జస్ట్ ఇప్పుడైతే ప్రజెంట్ ఎట్లా ఓపెన్ చేయాలి ల్యాప్టాప్ని, దాన్ని సైడ్ నుంచి తీయొద్దు, మిడిల్లో ఉంటుంది కదా, దాని మిడిల్లో నుండి మనం ఓపెన్ అయితే చేయాలి. అండ్ వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా మనకి హోమ్ స్క్రీన్ అయితే ఎనేబుల్ అవుతుంది. దానిపైన ట్యాప్ చేస్తే మీరు ఒకవేళ పిన్ కనుక పెట్టుకుంటే ఆ పిన్ అయితే ఎంటర్ చేయాలి. పిన్ ఎంటర్ చేసిన వెంటనే మీకు లాక్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి మీరు ఇక్కడ ఏమైనా ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకోవడం కానీ అవన్నీ అయితే చేసుకోవచ్చు. సో నార్మల్గా మనకి స్క్రీన్ అయితే ఇట్లా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనము షార్ట్కట్ కీస్ అయితే చెప్తున్నాను చూడండి. విండోస్ ఉంది కదా, ఈ విండోస్ బటన్ పైన మీరు ట్యాప్ కనుక చేశారనుకోండి, సో ఇక్కడ మీకు ఐకాన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. విండోస్ మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసి ఒకసారి ఆన్ చేయండి. ఒకసారి ఆన్, ఒకసారి ఆఫ్. సో ఇలా చేసిన వెంటనే ఒకసారి ఆన్ అవుతుంది, ఒకసారి ఆఫ్ అయితే అవుతుంది. ఇదిగోండి విండోస్ సింబల్ అయితే చూపిస్తున్నాను. సో ఇది విండోస్ సింబల్. నెక్స్ట్ కంట్రోల్ అండ్ ఎస్కేప్ రెండు ఒకటేసారి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే కూడా వర్క్ అవుతుంది. కంట్రోల్, ఓకే. సో కంట్రోల్ సింబల్ అండ్ ఎస్కేప్, కంట్రోల్ ఎస్కేప్ రెండు ఒకటేసారి ట్యాప్ అయితే చేయండి. ట్యాప్ చేస్తే కూడా మనకి డిస్ప్లే అయితే అవుతాయి. కంట్రోల్ ఎస్కేప్, ఓకే. హైడ్ చేయడానికి, డిస్ప్లే అవ్వడానికి ఒకసారి క్లిక్ చేస్తే హైడ్ అవుతుంది, ఒకసారి క్లిక్ చేస్తే చూడండి వచ్చింది, మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే పోతుంది. ఓకే. సో ఇవి జస్ట్ బేసిక్ షార్ట్ కట్స్. అండ్ ఆల్సో మీకు నెక్స్ట్ వీడియోస్లలో ఈ సిస్టమ్స్ని ఎట్లా యూజ్ చేయాలి, దీంట్లో పీపీటీస్ ఎట్లా, ఇక్కడ మనకి కింద ఉన్న స్క్రోల్ బార్ ఉంది కదా, దీన్ని సైజ్ ఎట్లా ఎన్లార్జ్ చేసుకోవాలి, ఇదిగోండి మౌస్ కర్సర్ పైన క్లిక్ చేసుకొని దీన్ని ఇట్లా డ్రాగ్ చేస్తుంటే ఐకాన్స్ అనేవి మనకి పెద్దగా కనిపిస్తాయి అన్నమాట. వీటిని ఎట్లా డ్రాగ్ చేయాలి, ఎట్లా హైలైట్ చేయాలి ఏంటి అనేది కూడా నేను వీడియోలో చేస్తాను. ఎట్లా ఒక ఫైల్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, అసలు వాటిని ఎట్లా యూజ్ చేయాలి, ప్రతి ఒక్కటి వీడియోలో అయితే చెప్తాను. థ్యాంక్ యూ ఆల్.